కర్పూరం గురించి, కర్పూరం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలుసు. కర్పూరం కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాదు, ఆరోగ్య పరంగా కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగిస్తుంది. కర్పూరంను దేవుడి పూజలో తప్పనిసరిగా వినియోగిస్తారు. పూజ అయిన తర్వాత కర్పూరం వెలిగించి హారతిస్తాం. అయితే ఈ కర్పూరం ప్రతిరోజు ఇంట్లో వెలిగించడం వల్ల దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. కర్పూర వాసన కూడా సువాసన భరితంగా ఉంటుంది. చాలా రకాల సమస్యలకు కర్పూరం పరిష్కారం. మామూలుగా కొంతమంది ప్రతిరోజు స్నానం చేస్తే మరికొందరు రోజు విడిచి రోజు స్నానం చేస్తారు. అలా స్నానం చేసిన తర్వాత ఒక గంటలోపే ఆ తాజాదనం మొత్తం పోతుంది. నెమ్మదిగా చెమట వాసన రావడం మొదలవుతుంది. ఈ వాసన రాకుండా ఉండడం కోసం చాలా మంది పర్ఫ్యూమ్లు వాడతారు. ఈ పర్ఫ్యూమ్లు కూడా కొన్ని గంటలు మాత్రమే ఉంటాయి. కానీ స్నానం చేసే నీటిలో కొంచెం కర్పూరం వేసుకుని స్నానం చేస్తే రోజు మొత్తం తాజాగా ఉండొచ్చు. స్నానం చేసేటప్పుడు కర్పూరం వాసన మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది తమ పనిలో ఒత్తిడితో బాధపడుతున్న విషయం తెలిసిందే. స్నానం చేసేటప్పుడు ఈ కర్పూరం ఉపయోగించడం వల్ల వారి ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే గోరువెచ్చని నీటిలో కర్పూరం వేసి స్నానం చేయడం వల్ల అలసట, బలహీనత తగ్గుతాయి. మీరు చురుగ్గా ఉంటారు. ఇది ఒక కొత్త శక్తిలా పనిచేస్తుంది. ఈ నీటి నుండి వచ్చే మంచి సువాసన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.